హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్సెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని గురించి తెలుసుకుందాం. ఈ టీఎస్సెట్ ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ పీజీ అయిపోయిన వాళ్ళు, లేదంటే పీజీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదంటే లెక్చరర్ కి అర్హత సాధించాలంటే టీఎస్సెట్ తప్పనిసరిగా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క టీఎస్సెట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మోడ్ లో మనకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క టెస్ట్ కి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉన్నదంటే జనరల్ కేటగిరీ మరియు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పీజీలో 55% ఆఫ్ మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. అంటే మీకు 54.5 అట్లా వచ్చి ఉండదు. 55 ప్లస్ 55 లేదంటే 55 ప్లస్ ఉండాలి. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి వాళ్ళకైతే పీజీ 50% ఆర్ 50% అబౌవ్ ఉండాలి. అంటే వితౌట్ రౌండింగ్ ఆఫ్, అంటే మనం రౌండ్ ఫిగర్ వేసుకుంటాం కదా, అట్లా కాదండి. 50 అంటే 50% లేదంటే 50% అబౌవ్ ఉండాలి. అదే విధంగా ఎవరైతే పీజీ చదువుతున్నారో ఫైనల్ ఇయర్, అదే విధంగా పీజీ అయిపోయిన వాళ్ళు ఈ యొక్క టెస్ట్ కి టీఎస్సెట్ కి అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ హ్యావింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అవార్డెడ్ బై ఇండియన్ యూనివర్సిటీ, ఇండియాలో ఏదన్నా పీజీడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మీరు అవార్డ్ అయ్యి ఉంటే తప్పనిసరిగా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క టీఎస్సెట్ కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అంటూ ఏది లేదండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క టీఎస్సెట్ కి అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉందంటే కేటగిరీ చూసుకున్నట్టయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 2000 రూపీస్ ఉన్నది. బీసీ లేదంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1500 రూపీస్ ఉన్నది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదంటే ట్రాన్స్జెండర్ వాళ్ళకి 1000 రూపీస్ ఉన్నది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్ కి ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. నోటిఫికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మనకు మే 14th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే జూలై 2, 2024 రోజు లాస్ట్ డేట్ ఉన్నది. మరి ఇది అయిపోయిన తర్వాత లేట్ ఫీ 1500 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ 1500 లేట్ ఫీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పింది, ఆ రెండు కలిపి అంటే లేట్ ఫీస్ తోని మనకు జూలై 8 రోజు లాస్ట్ డేట్ ఉన్నది. అదేవిధంగా 2000 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ తోని 16th జూలై తోని లాస్ట్ డేట్ ఉన్నది. 3000 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ రెండు కలిపి 26 జూలై 2024 లాస్ట్ డేట్ ఉన్నది. మరి యొక్క అప్లికేషన్ ఎంత అయిపోయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఉందంటే 28th మరియు 29th రోజున మనకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా తప్పులు ఉన్నట్టయితే మీరు సరి చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్. ఈ యొక్క హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి ఉంటాయి అంటే ఆగస్ట్ 20 నుంచి మనము హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఈ యొక్క టీఎస్సెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 28, 29, 30, 31 ఆగస్ట్ 2024 లో మీకు ఈ యొక్క ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ యొక్క టీఎస్సెట్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయంటే జనరల్ పేపర్ అనేది చాలా అందరికీ కామన్ అండి. జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, ఇది పేపర్ వన్ అనేది అందరికి కామన్. నెక్స్ట్ మీరు ఏదైతే పీజీలో చదువుతున్నారో ఆ యొక్క సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ కోడ్ 1 నుంచి చూసుకున్నట్టయితే జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ సైన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సాంస్క్రిట్, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, లింగ్విస్టిక్స్. ఈ యొక్క సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఇవేవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మీరు ఏ పీజీ అయితే చేస్తున్నారో ఆ పీజీ అయితే కంప్లీట్ అయిందో లేదంటే పీజీ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఒకటే సెషన్లు ఉంటుందండి. ఒక సెషన్ మనకు 3 hours ఉంటుంది.
ఆ సెషన్ లో పేపర్ 1 వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి 2 మార్క్స్ ఉంటాయి. అంటే 50 క్వశ్చన్స్ కి 100 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2 వచ్చేసి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. ఇది సెషన్ 1 మనకు 3 అవర్స్ ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీకు ఇక్కడ హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత అప్లై అని ఉంటుంది. అప్లై కొట్టిన తర్వాత ఇక్కడ అప్లై నౌ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నాయి చూడండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ యొక్క నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఫాదర్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. జెండర్ మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఏదైతే అది ఎంటర్ చేయండి. అదేవిధంగా కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ ఏది ఉంటే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని ఉంది కదా, ఒకవేళ నో అయితే నో అని క్లిక్ చేయండి, ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హౌస్ నెంబర్, అడ్రస్, ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయండి. హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, కంట్రీ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇవి ఒకసారి ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత పీజీ కోర్స్, మీరు ఏదైతే పీజీ కోర్స్ చేస్తున్నారో లేదంటే అయిపోయిందో మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎంఎస్డబ్ల్యూఆ, లేదంటే మ్యాథమెటిక్సా, స్టాట్సా, పీజీ స్టాట్సా, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఇట్లా ఉంటాయి కదా, అది మీరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అవన్నీ ఎంటర్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అపియరింగ్ గా పాస్డ్ అయితేనేమో పాస్డ్ అని క్లిక్ చేయండి. ఒకవేళ ఫైనల్ ఇయర్ ఉన్నారంటే అపియరింగ్ అని క్లిక్ చేయండి. ఒకవేళ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్జెక్ట్స్ ఫర్ టిఎస్ సెట్, మీరు ఏదైతే టిఎస్ సెట్ కి సబ్జెక్ట్ రాస్తున్నారో ఆ సబ్జెక్ట్ ని మీరు ఎంటర్ చేయండి. అదే విధంగా ఆ యొక్క సబ్జెక్ట్ మీకు మీడియం ఉంది కదా, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఇక్కడ క్లిక్ చేయండి. హైదరాబాద్, రంగారెడ్డి, నెక్స్ట్ వరంగల్, నల్గొండ, ఇవన్నీ కూడా మీరు ఒక 5 ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 5 ఆప్షన్స్ ఇవ్వండి. 5 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఇండియాలో చేసినట్టయితే పీజీ ఇండియాలో చేసినట్టయితే ఇండియన్ క్లిక్ చేయండి. అవుట్ సైడ్ అయితే అవుట్ సైడ్ క్లిక్ చేయండి. సెలెక్ట్ స్టేట్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయితే మీరు ఇక్కడ మీరు చేసినారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ క్లిక్ చేయండి. ఇండియన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ డైరెక్ట్ అడుగుతుందండి. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. వెరిఫై, సేమ్ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా కూడా మీరు ఎంటర్ చేసేసి కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుందండి. ఈ అప్లికేషన్ నెంబర్ మీరు నోటెడ్ చేసుకోండి. అదేవిధంగా ఇది వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్, ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అంటే మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు పెట్టేసుకోండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ వెల్కమ్ మీ పేరు వస్తుంది, అంటే అట్లనే మీ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఒకవేళ మీకు అప్లికేషన్ లో ఏవైనా డౌట్స్ ఉన్నా లేదంటే మిస్టేక్స్ ఉన్నా మీకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉందంటే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ క్లిక్ హియర్ టు వ్యూ ఫిల్డ్ అప్లికేషన్, ఒకవేళ మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసినారో ఆ అప్లికేషన్ చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మీకు ఫోటో ఉంది కదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ దీన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఏదైతే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి. ఇవన్నీ కూడా మీకు జేపీజే ఫార్మాట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా మీరు ఏదైతే ఫోటో, సిగ్నేచర్ మరియు క్యాస్ట్ అప్లోడ్ చేస్తున్నారో వాటి యొక్క ఫైల్ నేమ్ జస్ట్ పేరు మాత్రమే ఇవ్వండి. ఆ పేరు మాత్రమే ఇచ్చి అప్లోడ్ చేయండి. ఇవంతా అయిపోయిన తర్వాత మీకు అప్లోడ్ అని కొట్టండి. అప్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబరు అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి లేవో ఒకసారి చూసుకోండి. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీరు ఏదైతే సబ్జెక్ట్ రాస్తున్నారో అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ టిఎస్ సెట్ సబ్జెక్ట్ ఏదైతే రాస్తున్నారో అది కూడా మీకు ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ మీరు మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో అది కూడా చూపిస్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టోటల్ అమౌంట్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అంత అయిపోయిన తర్వాత క్లిక్ హియర్ టు పేమెంట్ చేయండి. పేమెంట్ కి ఈ విధంగా కన్ఫర్మేషన్, పేమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ పే
ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం వస్తుందండి. వచ్చేసిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత పే నౌ క్లిక్ చేయండి. పే నౌ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. ఏదైతే అది క్లిక్ చేసేసి మీరు పే చేయండి. మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.